అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'మనసు మాట వినదు' 18వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. అర్జున్ గదికి వెళ్ళిపోయింది ఆరుషి. డ్రెస్ చేంజ్ చేసుకొని రారు. మనం గుడికి వెళ్ళాలని సులోచన చీర నగలు తీసి పెడితే, ఆరుషి శారీ పిన్స్ గోల్డ్ తీసి వాష్‌రూమ్‌కి వెళ్తుంది. ఉన్న కాస్త ఓపిక కూడా నశించడంతో, తన రూమ్ బాల్కనీ నుంచి ఉన్న స్టెప్స్ ద్వారా కిందకెళ్ళిన అర్జున్, ఆరుషి ఉన్న గెస్ట్ రూమ్‌లోకి ఎవరూ చూడకుండా దూరిపోయాడు. శారీ విప్పుతున్న ఆరుషి అర్జున్‌ని చూసి బిగుసుకుపోయి, "నువ్వేంటిక్కడ?" అన్నది. అదే షాక్‌తో అరుస్తుంది. "ఉష్ అరవకు. పెళ్ళైనప్పటి నుంచి ఒక కిస్ లేదు, ఒక హగ్ లేదు. ఎలా ఉండమంటావు బేబీ" అని అర్జున్ వాష్‌రూమ్ డోర్ క్లోజ్ చేస్తాడు. అజ్జు ఎవరైనా వస్తారేమో అని ఆరుషి వెనక్కి వెళ్లి వాల్‌కు లాకైతే, ఆరుషి నడుము చుట్టూ చెయ్యేసిన అర్జున్, "రారు, వాళ్ళ సంగతి కాదు. నన్ను కూడా కొంచెం చూడవే రాక్షసి" అని అంటాడు. "చంపుతున్నావు నన్ను." చటుక్కున ఆరుషికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పెదాలను ఒకటి చేస్తాడు అర్జున్. మోహం, విరహం తీరేలా ఆరుషి పెదాలని ముద్దాడిన అర్జున్ ఒట్టి లంగా బ్లౌజ్ మీదున్న ఆరుషి నడుము అతని అరచేతిలో నలిగిపోతే, అర్జున్ మాయలో పడిపోయిన ఆరుషి అతనిస్తున్న తీయటి ముద్దుకు అర్జున్ మెడ చుట్టూ చేతులేసింది. ఇద్దరూ ముద్దు మైకంలో మునిగిపోతే, అరు అని తలుపు తెరుచుకొనొచ్చేస్తుంది నిర్మలాదేవి బామ్మ. భయంతో అర్జున్‌ను వెనక్కి నెట్టిన ఆరుషి, "ఆ! అమ్మమ్మ" అని కంగారుగా అంటుంది. "అయ్యిందా నీ స్నానం? గుడికి వెళ్ళాలి. మళ్ళీ దుర్ముహూర్తంలో బయలుదేరకూడదే, త్వరగా రావే" అని పిలుస్తారు నిర్మలాదేవి బామ్మ. ఆరుషి అర్జున్ వైపు కోపంగా చూస్తూ, "ఇప్పుడిలా నేను వెళ్ళను అర్జున్. అంతా నీ వల్లే" అని అర్జున్ ఛాతీ మీద కొడుతుంది ఆరుషి. షవరాన్ చేసిన అర్జున్, "ఉష్ అరవకే, నానమ్మకు వినిపిస్తుంది. పోనీ ఒక పని చేద్దాం. నేను వాష్‌రూమ్‌లోనే ఉంటాను. నువ్వు షవర్ చేసి వెళ్ళు కావాలంటే. నేను హెల్ప్ చేస్తాను కూడా" అని సింపుల్‌గా చెప్తాడు అర్జున్. అర్జున్ చేతి మీద తోలు ఊడేలా గిచ్చిన ఆరుషి, "నువ్విలా ఉంటే నేనెలా స్నానం చేస్తాను అర్జున్? అమ్మమ్మ గారికి తెలిస్తే నాకు చివాట్లు తప్పవని" కోపంతో, టెన్షన్‌తో అరుస్తుంది. "కూల్ అరు" అని అర్జున్ అంటుంటే, ఆరుషి, "ఇంకెంతసేపే" అని అరుస్తుంది బామ్మ. "వచ్చేస్తున్నాను అమ్మమ్మ గారు. పోనీ మీరు వెళ్ళిపోండి, నేను రెడీ అవుతానని" ఆరుషి అంటే, "నేనంటే నీకేంటే నొప్పి? నా చేతులతో నిన్ను స్వయంగా తయారు చేయాలి. త్వరగా రా" అని అంది బామ్మ. అర్జున్ నవ్వితే, "నవ్వకని అర్జున్‌ను చూసి అటు తిరిగి కళ్ళు మూసుకో" అని అంది ఆరుషి. "టెన్షన్ అవ్వకు. నేను నిన్ను చూడనని" విశాలవంతమైన వాష్‌రూమ్‌లో ఒక మూలకెళ్ళి గోడవైపు తిరిగి కళ్ళు మూసుకున్నాడు అర్జున్. అర్జున్ కళ్ళు మూసుకున్నాడని, చూడట్లేదని కన్ఫర్మ్ చేసుకున్న ఆరుషి, బ్లౌజ్‌ను, లంగాని కూడా ఒంటి నుంచి వేయొచ్చేసి స్నానం చేస్తూ మధ్య మధ్యలో అర్జున్‌ని చూస్తుంటుంది. ఆమె కాలి పట్టీలు చేస్తున్న సవడి, చేతి గాజుల గలగలలకు అర్జున్ అగ్నిపరీక్ష ఎదుర్కొని పిడికిలి బిగించి, కళ్ళు గట్టిగా బిగించి, ఉఫ్ అని భారమైన నిట్టూర్పు వదిలాడు. పరిగెడుతున్న గుండె వేగానికి, భార్య అయిన అర్జున్ నిగ్రహానికి చిన్నగా నవ్వుకున్న ఆరుషి టవల్ చుట్టుకొని బయటికి వెళ్తే, అర్జున్ ఊపిరి తీసుకుంటాడు. అర్ధగంటలో తయారైన ఆరుషి బామ్మ చేత నగలని పెట్టించుకొని పసుపు తాడు గుండెల మధ్యలో లోపలికి వేసుకుంది. పద అని ఆరుషిని తీసుకొని బామ్మ వెళ్ళిపోతే, వాళ్ళు వెళ్ళిపోయాకొచ్చిన దారినే అర్జున్ తన బెడ్‌రూమ్‌కెళ్ళిపోయి, పెళ్ళామయింది కానీ పర్మిషన్ దొరికి చావట్లేదని విసుగ్గా ఫీలవుతుంటే, బావ జ్యూస్ అంటొస్తాడు కౌశిక్. "నువ్వేంట్రా కొత్తగా నాకు సేవలు చేస్తున్నావని" జ్యూస్ గ్లాస్ తీసుకుంటూ అన్నాడు అర్జున్. "బామ్మర్ది పోస్ట్‌కు న్యాయం చేస్తున్నాను అర్జున్. ఇంతకు ముందు ఇలా లేవు కదరా ఇడియట్. ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క దొరబాబు. ఇంతకీ ఆంటీ ఏమైనా చెప్పిందా నీతో" అని అడుగుతాడు అనుమానంగా కౌశిక్. "ఏమైనా అంటే అదేరా, ఇంకా ఎన్ని రోజులు ఈ పూజలు పునస్కారాలు చెయ్యాలో" అని కౌశిక్ అంటే, "తెలీదన్న అర్జున్. "నువ్వు గుడికి వెళ్ళలేదా" అని అడుగుతాడు. "లేదు, ఇంట్లో లేడీస్ మాత్రమే వెళ్లారు. తోడుగా స్టీవ్ అన్నయ్య మాత్రమే మగపురుగ్గా సెక్యూరిటీ కోసం వెళ్ళాడు కౌశిక్" అంటాడు. అర్జున్ ఏదో ఆలోచిస్తుంటే, "ఏమైంది అర్జున్" అని అడుగుతాడు కౌశిక్. "వాడెవడో తెలియడం లేదురా కౌశిక్. ఆ మోహన్ రంజిత్‌లకి హెల్ప్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. ఆ కారణంతో పాటు వాడు కూడా నాకు కావాలి కౌశిక్" అని అన్నాడు అర్జున్. ట్రై చేస్తున్నానురా. ఒక క్లూ కూడా దొరకట్లేదు. నువ్వు, అరు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి అర్జున్" అని అన్నాడు కౌశిక్. "నేను కాదురా, వాడుండాలి. ఎక్కడ దాక్కున్నా పట్టుకొచ్చి మరీ చంపి రాధాకృష్ణ గారి చావుకు కారణమైన ఏ ఒక్కరిని కూడా వదలనని" పిడికిలి బిగించి చెప్పాడు అర్జున్. "కూల్‌రా, ఈ మధ్య ఎక్కువ కోపం వస్తోంది నీకు" కౌశిక్ అంటుంటే, వచ్చిన కాల్‌కు బాల్కనీలోకి వెళ్తాడు అర్జున్. ఆ రోజు రాత్రికి కూడా అర్జున్, ఆరుషికు ఎడబాటు తప్పకపోతే, మరుసటి రోజు ఆరుషి చేత అర్జున్ కోసం ఆరుషి కాఫీ పెడుతుంది కానీ, ఇవ్వడానికి వెళ్ళలేక కిచెన్‌లోనే ఉండిపోతే కాఫీ కప్ ఇచ్చి పంపుతుంది సులోచన. అది వెళ్తే కాఫీ ఇచ్చిన వెంటనే వచ్చేస్తుందంటావే సులోచన అని బామ్మ అంటే, ముసిముసిగా నవ్వుకున్న సులోచన గారు, "అత్తయ్య మీరు మరీను, నువ్వెళ్ళు అరు" అని సిగ్గుతో చితికిపోతున్న ఆరుషిని అర్జున్ గదికి పంపుతుంది సులోచన. ఆరుషి డోర్ ఓపెన్ చేసేసరికి అర్జున్ బెడ్ మీద నిద్రపోతుంటే, నవ్వుకున్న ఆరుషి టేబుల్ మీద కప్పుంచి దగ్గరికి వెళ్లి అర్జున్ అని పిలుస్తుంది. కళ్ళు తెరవకుండానే ఆరుషి చెయ్యి పట్టుకొని మీదకు లాక్కున్నాడు అర్జున్. నేరుగా అతని ఛాతీ మీద పడితే ఆరుషి
పైకి లేవకుండా తన కాళ్ళ మీద కాలేసి లాక్ చేసిన అర్జున్, "గుడ్ మార్నింగ్ బేబీ. నాకు ఎవ్రీ మార్నింగ్ ఇలాగే కావాలని" అన్నాడు అర్జున్. అర్జున్ కళ్ళల్లోకి చూస్తూ అమ్మమ్మ గారు కాఫీ మాత్రమే ఇచ్చేసి త్వరగా వచ్చేయమని చెప్పారు అర్జున్. "నువ్వేమో ఇలా లాక్ చేశావనంది ఆరుషి. వాళ్ళకేం తెలుస్తుంది నా బాధ అని అర్జున్ ఆరుషి నుదుటి మీద ముద్దిస్తే అర్జున్ మాటకు నవ్వేసింది ఆరుషి. 2 బుగ్గల మీద సొట్టలు అందంగా నిలిస్తే మెయిన్‌లీ ఈ డింపుల్స్ డామ్ హాట్ అని పెదవులు నిలిపాడు అర్జున్. అర్జున్ జుట్టు చెరిపేసిన ఆరుషి, "అత్తయ్య నీతో ఏదో మాట్లాడాలంట. త్వరగా కిందకు రమ్మన్నారని" ఆరుషి అంటే, "హ్మ్" అని ఆరుషి బుగ్గను నిమురుతూ, "లవ్ యూ బేబీ" అని అన్నాడు అర్జున్. అర్జున్ బుగ్గ మీద ముద్దిచ్చిన ఆరుషి, "లవ్ యూ టూ అజ్జు" అని అంటే ఆమెనొదిలేశాడు అర్జున్. అర్జున్ పైకి లేచి ఆరుషికి చెయ్యందిస్తే బెడ్ దిగిన ఆమె కాఫీ కప్ అర్జున్‌కిచ్చి, అతను తాగే వరకు వెయిట్ చేసి, ఎలా ఉందని అడిగింది. "నువ్వే చేశావా? బాలేదా? ఇంకోటి పెట్టుకొని రానా ఇటివ్వు" అని ఆర్షి అంటే, "నో, నీలాగే స్వీట్‌గా, హాట్‌గా ఉందని" అర్జున్ అంటే, నవ్విన ఆర్షి బెడ్ సర్ది, చీర సర్దుకొని కిందకి వెళ్ళిపోతుంది. సులోచన ఆర్షి చేత నైవేద్యం చేయించి, పూజ కూడా చేయిస్తుంది. దీపం వెలిగించి దేవునికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకున్న ఆర్షి హారతిస్తుంది అందరికి. ఆలోపు అర్జున్ ఫ్రెష్ అయ్యి కిందకొస్తే, "హారతి తీసుకో నాన్న" అని అంది సులోచన. ఆర్షి ముందు నిలబడ్డాడు అర్జున్. హారతి ఉన్న వెండి పళ్ళెం అర్జున్ ముందుంచితే కళ్ళకద్దుకున్నాడు అర్జున్. కుంకుమ భరిణ సులోచన ఇస్తే కుంకుమ తీసుకున్న అర్జున్, ఆర్షి పాపిట్లో రాస్తే అర్జున్ పాదాలను తాకబోతుంది ఆర్షి. వద్దని ఆపేస్తూ అర్జున్ ఆర్షి భుజాలను పట్టుకొని పైకి లేపితే ఆర్షి అర్జున్ పక్కన నిలబడుతుంది. ముచ్చటగా ఉన్న ఇద్దరిని చూస్తూ మెటికలు విరికించి చూస్తుంది సులోచన. "మామ్, ఏంటి మాట్లాడాలని అన్నావంట? అది నాన్న, నీ జాతకం ప్రకారం మీ ఇద్దరి మొదటి రాత్రికి ఇప్పట్లో ముహూర్తం లేదంట నాన్న. కొన్ని రోజులు ఇద్దరు దూరంగా ఉండాలని" సులోచన అంది. అర్జున్ గుండె మీద పెద్ద బండరాయి పడ్డ ఫీలింగ్‌తో ఏం మాట్లాడడు కానీ, కౌశిక్ మాత్రం కనిపెడతాడా ఆ తొక్కలే అని మనసులో ఈజీగా అనుకుంటాడు. ఆర్షి మాత్రం అర్జున్ కష్టానికి నవ్వాపుకుంటుంటే, అర్జున్ "ఓకే మామ్" అని గదిలోకి వెళ్ళిపోయి చిరాగ్గా అనిపిస్తుంటే ల్యాప్‌టాప్ ఓపెన్ చేస్తాడు. కానీ కౌశిక్ చేస్తున్న నమ్మక ద్రోహాన్ని గుర్తించలేడు అర్జున్. "నేనొకసారి మన ఊర్లోని సిద్ధాంతి గారికి జాతకం చూపించి అడుగుతాను. ఫోన్ చేసి ఇవ్వు సులోచన" అంది బామ్మ. గతుక్కుమన్న కౌశిక్, "ఎవరు పెడితే ఏముందిలే అమ్మమ్మ" అని అంటాడు. "అవునత్తయ్య, ముహూర్తమే కదా! ఎవరిని అడిగినా అదే మాట చెప్తారు. నెల రోజులే కదా! అర్జున్ అర్థం చేసుకుంటాడులే. ఈ పెళ్లి కోసం నెలలు వేచి ఉన్నవాడు రోజులు ఉండలేడా" అంటుంది సులోచన. "సరే సులోచన, అంతవరకు నీదే బాధ్యత" అని నిర్మలాదేవి బామ్మ సైలెంట్ అయితే, కౌశిక్, "నన్ను ఏడిపించి వర్క్ అంటూ పీక్కు తింటావు కదరా బావ! కమ్ ఫ్రెండ్. అందుకే నీకీ స్వీట్ టార్చర్. మళ్ళీ నువ్వెప్పుడు నాకు దొరకాలని" బయటకు విజిల్ వేసుకుంటూ వెళ్లి మధు భుజానికి డాష్ ఇస్తాడు. "ఏంట్రోయ్ బాగా హుషారుగా ఉన్నావని" మధు అడిగితే, "మీ అన్నయ్యకు పెళ్లయిపోయింది. నెక్స్ట్ మనమే కదా! అందుకే పిచ్చ హ్యాపీగా ఉన్నాను. అసలే చాలా వెయిటింగ్ ఇక్కడ" అన్నాడు కౌశిక్. నవ్విన మధు, "అంతొద్దు. అన్నయ్య వదిన కొన్ని రోజులు దూరంగా ఉండాలట. నువ్వు కూడా నాకు దూరంగా ఉండు. అసలే ఈ మధ్య నీ వెధవ వేషాలు ఎక్కువయ్యాయి. టీనేజ్ కుర్రాడిలా బిహేవ్ చేస్తున్నావనంది మధు. మధు నిగాదిగా చూసి కౌశిక్, "ఏం గర్ల్ ఫ్రెండ్‌వే బాబు నువ్వని" విసుగ్గా అనుకుంటూ తిరిగి లోపలికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఈవినింగ్ గది దాటి బయటకొచ్చిన అర్జున్ రైలింగ్‌కి ఆనుకుని ఆర్షి కోసం చూస్తాడు. ఉమగారు, సులోచన ఇంకా ఇల్లు వదిలి వెళ్ళని దగ్గర బంధువులు, ఆడవాళ్లు కలిసి బాతాకాని పెట్టుంటే ఆర్షి కోసం కిచెన్‌లోకి తొంగి చూశాడు. బామ్మ ట్రైనింగ్‌లో ఏదో రెసిపీ చేస్తున్న ఆర్షిని చూసి నవ్వాడు అర్జున్. అతని చూపుల్లోని గాఢతకు ఆర్షి మనసు లాగితే అందరికీ కాఫీ ఇస్తూ పైకి చూసింది ఆర్షి. తననే చూస్తున్న అర్జున్ రూమ్‌కు రమ్మన్నట్టు సైగ చేశాడు. అందరూ ఉన్నారని కళ్ళతోనే వారించింది ఆర్షి. "ప్లీజ్ రావే" అని కళ్ళతోనే ముద్దుగా రిక్వెస్ట్ చేశాడు. ఒక కంట గమనిస్తూనే ఉన్న బామ్మ ముసిముసిగా నవ్వుకుంటూ, "వీడికన్నీ వీడి తాత బుద్ధులే" అని మనసులో అనుకొని, "మనవరాలా, వెళ్లి నీ మొగుడికి కాఫీ ఇచ్చిరా" అని పర్మిషన్ ఇస్తుంది. బామ్మ మెరిసే కళ్ళతో అని ఆర్షి కప్ ట్రేలో ఉంచుకొని పైకి వెళ్ళింది. ఆర్షిని చూసి సైడ్ స్మైల్ ఇచ్చిన అర్జున్ గదికి వెళ్లి డోర్ క్లోజ్ చేయడు. బెడ్‌రూమ్‌లోకి అడుగుపెట్టిన ఆర్షికి అర్జున్ ఎక్కడా కనిపించకపోతే, అర్జున్ అని పిలుస్తూ కళ్ళతో వెతుకుతుంటే వెనుక నుంచి తలుపు మూసి దగ్గరకొచ్చిన అర్జున్ వెనుక నుంచి గట్టిగా హత్తుకొని, "డోంట్ మూవ్" అని మెడవంపుల్లో ఆపకుండా ముద్దులు పెడుతూ ఆరుషిని ఉక్కిరిబిక్కిరి చేస్తాడు అర్జున్. "అజ్జు వదులు, మనం దూరంగా ఉండాలని చెప్పారు కదా! మళ్ళీ ఏంటిదని" ఆరుషి కళ్ళు మూతలు పడుతుంటే కష్టంగా అంటుంది. "ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్ బేబీ" అని నడుము నలిపేస్తుంటే ఆరుషి చేతిలోని కప్పు వణుకుతుంది. చేతిని దూరం జరిపి, "కప్ పగిలితే నీకే పనిష్మెంట్" అని ముందుకు తిప్పుకున్న అర్జున్ ఆరుషి పెదాలను లాక్ చేస్తాడు తన పెదాలతో. తన పెదాలను వదలకుండా ముద్దాడుతున్న అర్జున్ తీరుకి మంట పెడుతున్న నడుముకి ఇంకో చేత్తో నెడుతుంటే వెనక్కి తీసుకెళ్లిన అర్జున్ ట్రే పక్క నుంచి టేబుల్ పై నడుము పట్టుకొని పైకెత్తి
కూర్చోబెట్టాడు అర్జున్. ఆరుషి పెదాలను విడవకుండా కింద పెదవిని తన పెదవుల మధ్య బంధించిన ఆరుషి 2 కాళ్ళను తన నడుము చుట్టూ వేసుకున్నాడు అర్జున్. ఆరుషి ఊపిరి తీసుకోలేక అర్జున్ ఛాతీ మీద గోర్లతో కసిగా గిల్లేసింది. ఆమె గిచ్చులను లెక్క చేయని అర్జున్ ఆరుషి పెదాలకి రెస్ట్ ఇస్తూ బైట్ చేసి వదిలాడు. ఊపిరి వేగంగా తీసుకుంటూ అర్జున్ వైపే ఉరిమి చూసింది ఆరుషి. అసలు తనకేం పట్టనట్టుగా బయట చెదిరి కవ్విస్తున్న నడుమును చూస్తున్నాడు అర్జున్. అర్జున్ గట్టిగా అరిచింది ఆరుషి. సారీ, ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్. అందులోనూ నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ నుంచి వైఫ్‌గా మారినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు నీ అందాలను చూస్తానని వెయిట్ చేస్తుంటే ఆ పంతులు నా ఆశల మీద నీళ్లు కొట్టాడే. ముందే గెస్ చేసుంటే పంతులు గారితో ఈరోజు నైట్‌కే మనకు ఫస్ట్ నైట్ అరేంజ్ చేయించుకునేవాడినని అర్జున్ అన్నాడు డల్‌గా. నవ్వు ఆపుకున్న ఆరుషి. కొన్ని రోజులే కదా అర్జున్. నాకు కూడా టైం కావాలి. అయినా అంత తొందరేంటి నీకు? ఒసేయ్, నీకెలా చెప్తే అర్థమవుతుంది? పెళ్లి చేసుకొని కూడా రాత్రిళ్ళు ఒంటరిగా చెక్కభజన చేసుకుంటూ పడుకోవాలంటే ఎంత కష్టమో తెలుసా? అని అన్నాడు అర్జున్. ఆ మాటకు ఆరుషి గట్టిగా నవ్వేసింది. సొట్టబుగ్గలను చూస్తూ నవ్వవే, నాకు కూడా ఒక రోజు వస్తుంది. ఆ రోజు వదలమని ఏడ్చి మొత్తుకున్నా అస్సలొదలను. నాలోని బ్యాడ్ బాయ్‌ని చూపిస్తానని నీకు అని అంటాడు అర్జున్ కాన్ఫిడెంట్‌గా. అర్జున్ భయపెట్టకు నన్ను. ముద్దునే తట్టుకోలేకపోయానని బేలగా అంటుంది ఆర్షి. ఇంకెప్పుడు నాకు అలవాటు పడతావే? ఏమో తెలియదు. అమ్మమ్మ గారు చూస్తుంటారు. నేను వెళ్ళాలి బాయ్ అని ఆర్షి భుజాలను పట్టుకొని టేబుల్ పై నుండి కిందకు దిగింది ఆర్షి. ఆర్షి వెళ్తుంటే కిస్ ఇచ్చేసి వెళ్ళు అని అడ్డుగా నిలిచాడు అర్జున్. ఇప్పుడే కదా వ్యాంపైర్‌లా నా రక్తం తాగేశావు. మళ్ళీ ముద్దేంటి మాన్స్టర్ అని అంది కోపంగా ఆర్షి. అది నేను తీసుకున్నాను కానీ నువ్వివ్వలేదు కదా! నువ్వుగా ఇచ్చే ముద్దు నాకు కిక్కిస్తుంది. ఇచ్చేసి వెళ్ళని అర్జున్ అంటే నవ్విన ఆరుషి అర్జున్ పెదాల గట్టిగా చప్పుడొచ్చేలా ప్రెషర్ ఇచ్చి కిస్ చేసింది. అర్జున్ చేతులు ఆరుషి నడుము చుడితే ఒక నిమిషం పాటు ముద్దాడి అర్జున్ వెనక్కి నెట్టి కాఫీ చల్లగా అయిపోయింది. ఇంకోటి తెస్తానజ్జు అని కిందకు వెళ్ళబోతే చెయ్యి పట్టుకుని ఆపిన అర్జున్ వద్దు, నా బేబీ ప్రేమగా తీసుకొని వచ్చింది కదా, ఎలా ఉన్నా నాకు స్పెషల్‌నే అని తీసుకున్న అర్జున్ చల్లగా అయిపోయిన కాఫీని 2 గుక్కలు తాగేశాడు. ఆఫీస్‌కి వెళ్ళట్లేదా? వెళ్ళాలి మేడం. ఇక్కడున్న నా మొహం నేను చూస్తూ కూర్చోవాలి కదా అని విసుగ్గా అన్నాడు అర్జున్. అర్జున్ జుట్టు చెరిపేస్తూ ఫ్రెష్ అవ్వజ్జు అని అంది. అని అర్జున్ వాష్‌రూమ్‌కి వెళ్ళిపోతే అతని కోసం ఫార్మల్స్‌లో ఒక డ్రెస్ తీసి పెట్టింది. వైట్ షర్ట్‌కు డార్క్ బ్లూ బ్లేజర్ తీసిపెట్టిన ఆరుషి అర్జున్ థింగ్స్ అన్ని టేబుల్ మీద ఉంచుతుంది. స్నానం చేసొచ్చిన అర్జున్ ఆరుషి తీసిపెట్టిన డ్రెస్‌ని వేసుకొని వాచ్ కట్టుకొని హెయిర్‌కు జెల్ రాసి ఫార్మల్ లుక్ ఇచ్చాడు. అర్జున్ షర్ట్‌ను సరిచేసిన ఆరుషి లుకింగ్ హాట్ బాస్ అని అంది. నవ్విన అతను ఆరుషి బుగ్గ మీద పెదాలను నిలిపి ముద్దిచ్చి ఆరుషి భుజం చుట్టూ చెయ్యేసి కిందకు నడిపించాడు. జంటగా వస్తున్న ఇద్దరిని చూసిన సులోచన ఉమా కళ్ళల్లో మాటల్లో చెప్పలేని ఆనందం. మామ్, ఐయామ్ గోయింగ్ టు ఆఫీస్ అని ఆరుషిని చూస్తూ బాయ్ అంటాడు. అర్జున్ చేతిని ప్రెస్ చేసిన ఆరుషి బాయ్ చెప్పి దూరం జరిగింది. భార్యను ప్రేమగా చూసుకున్న అర్జున్ ఆఫీస్ దారి పడితే ఆరుషి అర్జున్‌కి ఇష్టమైన రెసిపీస్ అన్నీ అడిగి తెలుసుకుంటుంది. మరుసటి రోజు కూడా ఇంట్లో పూజలు తెల్లవారుజాము నుంచే మొదలైతే ఇద్దరూ కలిసి పూజ చేసి జంటగా ఆ ఆదిపార్వతులకు హారతిస్తారు. ఆ రోజు తర్వాత రాత్రి ఆరుషి గార్డెన్‌లో తిరుగుతుంటే వెనకాలే వచ్చిన అర్జున్ నిండు వెన్నెలను చూస్తూ నా రాణి ఇక్కడ ఏం చేస్తోందని అడిగాడు అర్జున్. అర్జున్ నేనొక డెసిషన్ తీసుకున్నాను. ఏంటది? తన మనసులోనిది చెప్పేసింది ఆరుషి. బేబీ ఆర్ యూ సీరియస్? యెస్ అర్జున్. ఇది నేను బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యూ అరు అని వెనక నుంచి హత్తుకొని తల మీద ముద్దు పెట్టుకున్నాడు అర్జున్. తన పొట్ట మీద బిగుసుకున్న అర్జున్ చేతులను చూస్తూ అతని చేతుల మీద తన చేతులుంచిన ఆరుషి. ఇంత సంతోషం నీ వల్లే అజ్జు. ఇలాగే లైఫ్ లాంగ్ నీ కౌగిలిలో సేదతీరుతూ బ్రతికేస్తే నాకు చాలు. ఇంకేం అక్కర్లేదు. ఐ లవ్ యూ అని ప్రేమగా పలికింది ఆరుషి. ఐ లవ్ యూ టూ అరు అని అన్న అర్జున్ చల్లగా వీస్తున్న గాలికి గార్డెన్‌లో రకరకాల పువ్వులు పరిమళం తోడి మత్తెక్కిస్తుంటే మెడ మీద మీసంతో రాశాడు. ఓయ్ నన్ను కాదు, ఎదురుగా ఉన్న వెన్నెలను చూడు ఎంత బావుందో. నాకు నీ మెడవంపు బావుందరు. నక్షత్రాలను చూస్తూ ఒకసారి ఆకాశాన్ని చూడు ఎంత బావుందో అర్జున్ అని ఆరుషి అన్నది మైమరుపుగా. అంతకంటే నీ డింపుల్సే బావున్నాయే సొట్టబుగ్గల సుందరి అని బుగ్గ మీద పెదాలు నిలిపాడు అర్జున్. చురుక్కుమని గుచ్చుకున్న మీసానికి ఆరుషి బుగ్గ రుద్దుకుంది. మరుసటి రోజు ఉదయం అర్జున్ రెడీ అవుతుంటే అతని థింగ్స్ టేబుల్ మీద ఉంచిన ఆరుషి మధు, కౌశిక్ అన్నయ్య లవ్‌లో ఉన్నారు కదా అని అడిగింది. అయితే? అయితే ఏంటి అర్జున్? ఎన్ని రోజులంటే అన్నయ్య నీ కోసం పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు నీకు పెళ్ళయింది కదా! పెళ్లి గురించి పెద్దమ్మ, పెదనాన్నలతో మాట్లాడొచ్చు కదా! వాళ్ళకి కూడా ఉన్న ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చూడాలని ఉంటదా? థింక్ వన్స్ అజ్జు అని అంది ఆరుషి. షర్ట్ వేసుకుంటున్న అర్జున్ ఆరుషి చేయి పట్టుకొని మీదకు లాక్కుంటే అతని షర్ట్ బటన్స్ పెడుతూ ఇంత బాడీ బిజినెస్ మ్యాన్‌కు అవసరమా? అని అడిగింది. ఏ ఉండకూడదా? ఉంటేనే ప్రాబ్లమ్ అర్జున్ సార్. ఎంతమంది కళ్ళు పడతాయో అని ఆరుషి అంటే నీలో ఈ జెలస్ బావుంది బేబీ అని నవ్వుతూ ఆరుషి ముక్కు లాగాడు. అజ్జు కూల్, నాకు నా రాణి ఒక్కటే చాలులే
తను తప్ప ఇంకెవరు నన్ను చూడరని అన్న అర్జున్ బ్లేజర్ వేసుకుంటుంటే తనే వేస్తూ కౌశిక్ అన్నయ్య గురించి అడిగానంది ఆర్షి. అంకుల్‌తో మాట్లాడతాను బేబీ. అయినా అందరి గురించి ఆలోచిస్తావు. ఈవెన్ స్టీవ్ ఆల్సో. కానీ నా గురించి మాత్రం ఆలోచించవు. ఏం మాయరోగమే నీకని అడిగాడు హీరో స్టైల్‌లో అర్జున్. ఒక్క ఆలోచించడం మాత్రమే కాదు. నా ఆలోచనలో మొత్తం నువ్వే నిండిపోయి ఉన్నావు. హార్ట్‌లో ఫుల్ అయిపోయావు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రాణం, ఊపిరి అన్నీ నువ్వే అర్జున్ అంది. అరు సీరియస్‌గా వచ్చిన గొంతుకు నవ్వును ఆపి చూస్తుంది ఆర్షి. ఇలాంటి వర్డ్స్ వద్దు. నేను ఈజీగా తీసుకోలేను. నాకు నచ్చదు కూడా అని సీరియస్‌గా చెప్పిన అర్జున్ చేతికి వాచ్ కట్టుకుంటే అర్జున్ షర్ట్ టై పట్టుకొని లాగిన ఆర్షి బాయ్ అని బుగ్గ మీద పెదవులు నిలిపింది. ఈ బాయ్ నాకు సరిపోదని ఆర్షి నడుము చుట్టూ చెయ్యేసి దగ్గరకు లాక్కొని ఘాటుగా ఇద్దరి పెదాల్ని కలిపి స్వీట్‌గా ముద్దాడి నాటుగా ఒక పంటి ఘాటును గిఫ్ట్‌గా ఇచ్చి వదిలాడు అర్జున్. అర్జున్ వైపే కోపంగా చూసిన ఆర్షి బీస్ట్ అని అరిస్తే నవ్విన అర్జున్ ఐవింగ్ చేసి బాయ్ అని వెళ్ళిపోయాడు నవ్వుతూ. రైలింగ్ నుంచి చూసిన ఆర్షి అర్జున్ వెళ్ళేంత వరకు చూసి తన ఆఫీస్ వ్యవహారాలు ఇంటి నుంచి చూసుకుంటోంది. రంజిత్, ఆర్షి, అర్జున్ పెళ్లి ఫోటోలను తన మొబైల్‌లో చూస్తూ రగిలిపోతూ మొబైల్‌ని నేలకేసి కొట్టాడు. ఏమైందిరా? తండ్రి గొంతుకు కోపంగా చూస్తూ. చూడు అదెంత పనిచేస్తుందో, అదెంత సంతోషంగా ఉందో. వాడి మొహంలో నవ్వు నాకు నచ్చలేదు నాన్న. డూ సంథింగ్. లేకపోతే ఏదో ఒకరోజు వాడే మనల్ని బ్రతకనివ్వడు. పైకి పంపించేస్తాడు. మన శవాలు కూడా దొరక్కుండా చెయ్యగలడు. ఆలోపే మనం దెబ్బ కొట్టాలి నాన్నా అని ఆవేశంగా అన్నాడు రంజిత్. తొందరపడకు నాన్నా. నేను మంచి సందర్భం కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఒక్క అవకాశం రానివ్వు. దాని ధైర్యం చిదిమేసి జీవితమంతా నీ కాళ్ళ దగ్గర బానిసలా పడుండేలా చేస్తానని అన్నాడు ఆవేశంగా మోహన్. అంతవరకు వాడి టచ్ అది ఫీలవుతోందిగా సంతోషంగా కాపురు చేస్తూ కూర్చుంటే నేను దాన్నే తలుచుకుంటూ కసితో పగ తీర్చుకోలేక పిచ్చెక్కిపోవాలా నాన్నా? చూడు రంజిత్, నువ్వు ఆ అర్జున్ని దెబ్బ కొట్టాలని చూస్తున్నావు. నేను వాడి ప్రాణాన్ని హరించాలని చూస్తున్నాను. కాస్త ఓపిక పట్టు. వాడి చుట్టూ ఉన్న సెక్యూరిటీని దాటుకొని వాడిని వేటాడి వాడికే ఆహారం ఇవ్వకుండా మనం అడుగు వెయ్యాలి. అంతవరకు ఎక్కడా బయట తిరగకుండా కొన్ని రోజులు ఇంట్లోనే ఉండు. అమ్మ కూడా వాళ్ళతో కలిసిపోయింది కదా నాన్న! మీ అమ్మ ఎప్పుడూ నా భార్యగా నా శత్రువులతో చేరినప్పుడే నా దృష్టిలో చచ్చిపోయిందిరా! ఇంక మిగిలింది ఈ లోకం దృష్టిలో కూడా లేకుండా చెయ్యడమే అని నవ్వుతాడు మోహన్ కోపంతో రగిలిపోతూ. అత్తయ్య, నేను అర్జున్ కోసం లంచ్ తీసుకొని వెళ్ళనా? నీ ఇష్టం అరు. కానీ అత్తయ్యని కూడా ఒక మాట అడుగు. ఆవిడ ఆచారాలకు, పద్ధతులకు ఎంత విలువిస్తారో నీకు తెలుసు కదా! అని అంది సులోచన. తెలుసత్తయ్య అని నిర్మలాదేవి బామ్మ దగ్గరకు నడిచిన ఆరుషి, అమ్మమ్మగారు, నేను అర్జున్ కోసం లంచ్ తీసుకొని వెళ్ళనా? అని అడిగింది. ఆరుషి కళ్ళలో అర్జున్ మీద ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంటే నేను చెప్పింది గుర్తుంది కదా ఆరు! అలాగైతేనే వెళ్ళిరా అని అంటుంది నిర్మలాదేవి బామ్మ. గుర్తుంది అమ్మమ్మగారు. మీరు శాస్త్రోక్తంగా ముహూర్తం పెట్టించే వరకు మీ చేతులతో నన్ను తయారు చేసినప్పుడే మా మధ్య దూరం పోతుంది. అంతవరకు మా హద్దుల్లో మేముంటాం అమ్మమ్మగారు అని అంటుంది ఆర్షి నవ్వుతూ. ఆరుషి బుగ్గలాగుతూ నా బంగారమే నువ్వు. త్వరగా అర్థం చేసుకుంటావు. వెళ్ళి తయారవ్వు. వెళ్ళి నీ మొగుడికి దగ్గరుండి తినిపించురా అని అంది బామ్మ. థాంక్యూ అమ్మమ్మ అని ఆర్షి నవ్వుతూ బామ్మ బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటే, గారు వద్దులేవే ఎబ్బెట్టుగా ఉంది. అమ్మమ్మ చాలు వెళ్ళిరా అని బామ్మ అంటే, అరగంటలో ఒక సింపుల్ శారీలో సింపుల్‌గా రెడీ అయి వస్తే సులోచన కట్టిన క్యారియర్ కార్‌లో పెట్టించి వెళ్ళిరా ఆరు. ఇద్దరూ కలిసి తినేయండని అని కోడల్ని పంపిస్తుంది సులోచన. ఆఫీస్ రావడం మల్లేష్ కార్ డోర్ ఓపెన్ చేస్తే దిగిన హర్షి పర్లేదు నేను తీసుకొని వెళ్తాను ఇటివ్వు మల్లేష్ అన్న అని చేతిలో క్యారియర్ పట్టుకొని లిఫ్ట్‌లోకి నడిచింది హర్షి. తను అర్జున్ క్యాబిన్‌లో కూర్చుంటే అర్జున్ సార్ మీటింగ్‌లో ఉన్నారు మ్యామ్. ఇన్ఫార్మ్ చేయనా మేడం అని ఒక అమ్మాయి అంటే వద్దు డిస్టర్బ్ చేయకు నేను వెయిట్ చేస్తాను. నువ్వెళ్ళు అని ఆ అమ్మాయిని పంపించేసి సోఫాలో కూర్చొని వెయిట్ చేస్తూ కూర్చుంటుంది ఆర్షి. మీటింగ్ కంప్లీట్ చేసుకొని మేనేజర్‌కు స్ట్రిక్ట్‌గా కొన్ని సలహాలిచ్చిన అర్జున్ క్యాబిన్‌కు రాగానే ముందుగా ముక్కును తాకిన శాండిల్ పరిమళానికి తల తిప్పి చూశాడు అర్జున్. సోఫా ఎడ్జ్ మీద తల పెట్టుకొని నిద్రపోతున్న భార్యను అపురూపంగా చూసుకున్న అర్జున్ దగ్గరికెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని మొహం మీద పడుతున్న అల్లరి కురులను చెవి వెనక్కి సర్దాడు. అతని చల్లటి చేతి స్పర్శకు హర్షికి మెలకువ వస్తే కళ్ళు తెరిచి అర్జున్ వైపు తెరుస్తూ అయ్యిందా నీ మీటింగ్ అని అడిగింది. కాల్ చేయొచ్చు కదరా! చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తూ కూర్చున్నావా? అని అడిగాడు అర్జున్. ఇట్స్ ఓకే అర్జు. నా కోసం నువ్వు వర్క్ నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదని అంటుంది ఆర్షి. ఆర్షి మొహాన్ని దోసిల్లోకి తీసుకున్న అర్జున్ యూ డోంట్ నో బేబీ హౌ మచ్ ఐ లవ్ యూ. వర్క్స్ నథింగ్ నీ ముందు. నువ్వే నా ఫస్ట్ ప్రయారిటీ కమ్ లంచ్ చేద్దామని అర్జున్ ఆర్షి చేయి పట్టుకొని పైకి లేపితే
పర్సనల్ క్యాబిన్‌లోకి నడిచిన ఆర్షి హ్యాండ్ వాష్ చేసుకొని ఇద్దరికీ కలిపి ఒకే ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని తినిపిస్తుంది. ఆమె చేతి గోరుముద్దలు తింటూ మధ్య మధ్యలో చీరలో ఉన్న ఆరుషి నడుమును తాకుతూ, సలుపుతూ ఆరుషి చేత 2 తిట్టించుకొని సైలెంట్ అవుతాడు అర్జున్. అతనికి తినిపించి ఆమె తింటుంటే నెక్స్ట్ మంత్ బెస్ట్ బిజినెస్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి అనౌన్స్ చేస్తారు అని అన్నాడు అర్జున్. మంచి విషయమే కదా అజ్జు, ఖచ్చితంగా నీకే వస్తుంది. ఐ నో ఇట్ అని అంది ఆర్షి. నవ్విన అంకుల్‌కి వస్తే అని అడిగాడు. తింటున్న ఆర్షి తినకుండా అర్జున్ వైపు చూస్తుంది. బిజినెస్ మ్యాన్ అంటే కేవలం కోట్ల టర్నోవర్ సాధించినందుకో, లేక ఆ లాభాలు అచీవ్ చేసినందుకో ఇవ్వరు బేబీ. అందులో విలువలతో గౌరవంగా బ్రతుకుతున్న మంచి వ్యక్తులకి ఇస్తారు. నా అర్జున్ ఇలాంటివాడో నాకు తెలీదా? నా బంగారం నువ్వు ఈజీగా దొరికేసావు. నీకే అవార్డొస్తుంది. నీకొచ్చిన నాన్నపై నుంచి చూస్తూ చాలా హ్యాపీగా ఫీలవుతారు. ఈయన నువ్వంటే చాలా అభిమానం అజ్జు అని తండ్రి మాటల్లో గుర్తు చేసుకుంటూ అంది ఆరుషి. నవ్విన అర్జున్ ఓకే. ముందు తినని ఆరుషి తినే వరకు వెయిట్ చేసి ఇందాక టిష్యూతో పెదవులను తుడిచి 2 చేతుల్లోకి తీసుకున్నాడు అర్జున్. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.